హలో అందరికి నమస్తే. మన జయశంకర్ జిల్లాలోని భూపాల్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో 150 సంవత్సరాలకు పైగా ఉన్న చెట్లను చూడడానికి నేను నాతో పాటు హరిషన్న మిగతా అన్న వాళ్ళందరం కలిసి చూడడానికి కమలాపూర్ అయితే వచ్చినాం. ఇక్కడ అడవిలో ఉన్న రామలక్ష్మణ్ చెట్లను మొక్కడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుందని ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మొక్కుతూ ఉంటారు. మేము కూడా మాకు ఊర్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా అడిగి దాని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఈ చెట్లని రామలక్ష్మణ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చెట్లకు పాము కూడా కాపలా కాస్తుందట. ఈ చెట్ల పక్కనే పెద్ద పాము పుట్ట అవుతుంది. పాము యొక్క పూసం కూడా చూసాము. చాలా సంవత్సరాల నుండి ఉంటున్న చెట్లను చూడడం మా అందరి అదృష్టం కదా. మాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఊర్లో వాళ్ళు చెప్పిన విధంగానే మేము కూడా పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయలు కొట్టి రామలక్ష్మణ చెట్లను దర్శించుకోవడం జరిగింది. ఒక్కటి చెప్పాలంటే నలుగురు కలిసి పట్టుకోవాలన్నా అందరి మందంతో ఈ చెట్లు అయితే ఉన్నాయి. ఇలా ఇంత మందంతో కలిగి ఉన్న చెట్లని మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇక్కడికి హరిషన్న టీమ్ తో రావడం అలానే ఈ చెట్లను చూడడం చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా పురాతనమైన చెట్లను కనిపిస్తే మొక్కండి, తప్పేమీ లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న చెట్లను చాలా అరుదుగా చూస్తా ఉంటాం కదా. ఈ వీడియోని ఫారెస్ట్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అలాగే పొలిటీషియన్స్ ఎవరు చూసినా గానీ ఈ యొక్క ప్లేస్ ని టూరిస్ట్ ప్లేస్ గా చేస్తే చాలా మంది కూడా వచ్చి చూస్తూ ఉంటారు కదా. మీరు టూరిస్ట్ ప్లేస్ గా చేస్తే ఈ చెట్లని అతి పురాతనమైన చెట్లను చూసిన వారు అవుతారు. అండ్ ఈ వీడియోని మీరు చూడడంతో పాటు మిగతా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి అరుదైన చెట్లు చాలా రేర్ గా చూస్తా ఉంటాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.